హోలియా హోలే జై జనసేన. జై జనసేన. జై జనసేన. రేలా 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 వెయ్యర తమ్ముడు ఓటు వెయ్యరా గాజు జై జనసేన. ఓటు వెయ్యరా అది జై జనసేన. జై జనసేన. అవకాశం జై జనసేన. ఇచ్చి చూడరా హోలియా మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. నా పేరు కామేశ్వరి. నా పేరు దివ్య అండి. నీ పేరు? జ్యోతి అండి. నీ పేరండి? ఉమామహేశ్వరి. నాగమణి అండి. సంజయ్ అండి. దుర్గాదేవి. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? పవన్ కళ్యాణ్ చూడటానికి. ఎవరికి వేస్తారు ఓటు అందరు గట్టిగా? పవన్ కళ్యాణ్ గుర్తేంటి? ఎందుకండి పవన్ కళ్యాణ్? మంచిగా మాట్లాడతాడు అనుకున్న పని జరుపుతాడు. ఆ నమ్మకం మాకుంది. అందుకని పవన్ కళ్యాణ్కి వేస్తాం. 5 సంవత్సరాలు ఎలా ఉంది? మొన్న పోయిన 5 సంవత్సరాలు మాకేం బాగాలేదు. మాకు నచ్చలేదు. డబ్బులు ఇచ్చేస్తున్నారు, పథకాలు ఇస్తున్నాడు అన్నాడు. అందరికీ అందలేదు. అది అందిన వాళ్ళకి నచ్చింది, అందలేని వాళ్ళకి నచ్చలేదు. రేట్లు అన్ని పెరిగినాయి, ఎలా చూస్తారు? పావులు ఇచ్చాడు, రూపాయి దోసుకుంటున్నాడు. సుఖమేముంది? పావులు ఇచ్చాడు, రూపాయి దోసుకున్నాడు. మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతాండి? ఇచ్చి 10,000 మాకు ఎక్కడ సరిపోతాయండి? మేము చేనేత వాళ్ళం. చేనేత అంటే చేనేత మీద ఏమవుతుందండి? అందరూ చేనేత కాదండి, కొంతమంది అన్ని మతాల వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ అయిపోతున్నారు. చేనేతకి 24,000 వేస్తున్నాడు అంటున్నాడు, కానీ దాన్ని బట్టి చాలా వరకు మాకేమీ న్యాయం అయితే లేదండి. ఇప్పుడు ప్రతి పథకంలోనే మాకు అమ్మఒడి తప్పించి చేనేత తప్పించి ఇంకేమీ రాలేదండి. సంవత్సరానికి 24,000 ఇస్తున్నాడు అంట. ఇస్తున్నాడండి. ఎందుకంటే 24,000 ఇచ్చి 34,000 దొబ్బుతుంటే మేము ఏం తిని బతుకుతామంటే. పనులు ఉన్నాయా మీకు? ఏం పళ్ళండి? ఇచ్చాక చేనేత వాళ్ళకి అడుక్కు దెంగుతున్నారు. ఏమీ లేదు. ఎందుకంటే ఇది వరకు మగ్గాలకు ఇప్పుడు మగ్గాలకు చాలా తేడా అండి. అందుకని 24,000 పేరుకి 24,000 కానీ ఇంకో 24,000 అప్పు చేసుకుంటున్నారు వాళ్ళు. పనుల్లో అంటగా మీకు ఏమి లేవు. పొడుగు ఓ పొడికిస్తే ఓ సంవత్సరాల్లో నెయ్యాలి. సంవత్సరం పొడికిని ఏం తింటారు? ఈ 24,000 తినేసి బతికేస్తారా? 45 సంవత్సరాలు డబ్బులు ఎందుకండి? వేస్ట్. ఇప్పుడేమో పిల్లలకి ఫీజు కట్టలేదు, ఏమి కట్టలేదండి. ఆ ఫీజు కట్టలేదనేమో స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్స్ రాయించట్లేదు, ఏం రాయించట్లేదండి. మరి ఎలాగా? మధ్య తరగతి వాళ్ళు బతకలేదండి. చాలా నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయండి. మాకు ఎలాగుంటుందండి? అది ఆలోచించుకోవాలి కదండి. ఈ ప్రభుత్వం బాగాలేదు అని ఆడవాళ్ళు అంటున్నారంటే ఎందుకు అంటున్నారో ఆలోచించుకోండి ఒకసారి. మరి ఓటుకి ₹1,00,000 ఖర్చు పెడతారంట వైసీపీ వాళ్ళు, ఎలా చూస్తారు? ₹1,00,000 ఇచ్చినా మాకు వద్దండి. పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. 2 లక్షలు ఇచ్చినా మాకు వద్దండి. ఏం చెప్పమంటారండి? మా ఆయన గారు ఒక మేస్త్రి అండి. అందరికీ డబ్బులు వేసాడండి. వేసినట్టు వేసాడు. ఒకసారి 2 సార్లు వేసారండి. మేస్త్రిగా ఇసుక వేసిన వాళ్ళ పనులు అయిపోయినాయి. మా మేస్త్రికి ₹1 వేయలేదండి. ఎలా బతుకుతామండి? రేట్లు చూస్తే 5 రేట్లు ఉన్నాయండి. మరి ఎలా తినాలండి? మరి ఎంతో మంది మేస్త్రులు ఉన్నారండి. పనులు ఉన్నాయా ఆయనకి? పనులు లేవండి. పనులు ఎక్కడ ఉన్నాయండి? ఏదో జగన్ బిల్డింగ్లు ఇచ్చారు. జగన్ బిల్డింగ్లు ఇస్తే బిల్డింగ్ ఏంటి? సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇసుక రేటు పెరిగిపోయింది, అది మిగిలిపోయింది. ఎవరు కడుతున్నారండి? ఆయన అలా ఉందండి. మాకు రేషన్ కూడా రాలేదండి. 8 సంవత్సరాలు అయ్యిందండి పెళ్ళి. అడిగారా మరి? అడిగామండి, తిరుగుతున్నాం కానీ పని అవ్వలేదండి. తిరిగామండి 5 సంవత్సరాలు అలా తిరిగాము. మీరేం చేస్తూ ఉంటారు? పనులు కావాలండి. ఉద్యోగం అని నా డబ్బులు తీసాడండి, కోటా తీసాడండి. ఉద్యోగాలండి, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయని నా కార్డు తీసాడు. ఇది వచ్చిన కానీ పెన్షన్ కానీ బియ్యం కూడా తీసాడండి. నాకు ఎన్టీ రామారావు గారు 35 కేజీలు బియ్యం రాశాడండి. రాత్రి వచ్చి తీసాడండి. నాకు బియ్యం తీసాడు. పెన్షన్ కూలి పని అండి. మా పిల్లడు కూలి పని. 2 ఆడపిల్లలకి ఉద్యోగం వస్తే మనకు పెడతారండి. రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, పోతారు. మనకేం నడతాడంటే నీడు అలాంటి పని చేశాడు. మేము 4 ఓట్లు కూడా ఈయనకి వేస్తామండి. ఇతనికి వేస్తామండి. గలాస్ అండి, గలాస్కి వేస్తామండి 4 ఓట్లు కూడా. ఈ కాలంలో తండ్రిదండ్రులు పట్టించుకున్న వాళ్ళు కొడుకులు కూడా లేరండి. కూలి పని అండి కొడుక్కి. పెన్షన్ బియ్యం కూడా తీసాడండి. ఎన్టీ రామారావు గారు రాశాడండి బియ్యం, 35 కేజీలు బియ్యం. అవి ఎదరు వచ్చి ఆపేసాడండి. నాకు ఆడవాళ్ళకి ఉద్యోగం ఉంటే మనకి ఎడతారండి. రేపు పొద్దున్న పెళ్ళి వచ్చి పోతారు. మనకి కుర్రాడేమో కూలి పని.
ఎదరాడు పని చేశాడండి బాడుకోడికి వేస్తాం ఒకటి 5 సంవత్సరాల నుండి రావట్లేదు. లేదండి 5 వయసులు రావట్లేదండి నాకు ఎదరాడు పని చేశాడు. మళ్ళీ ఓటేస్తామా? ఓటేయడమే ఎదరికి ఈసారి వైసీపీ వాళ్ళు చేస్తాం. మీ ఇంటికి వైసీపీ వాళ్ళు వస్తే ఏం చెప్తారు? అదికండి కూలి పని అండి కుర్రాడు. మీ ఇంటికి వైసీపీ వాళ్ళు వచ్చారు ఓటు ఆడడానికి ఏం చెప్తారు అంటున్నా? ఓటా అండి గలాస్ చేస్తామని చెప్తాను. గలాస్ చేస్తాం మేము నీకేమని చెప్తాం, గ్యారంటీగా చెప్తాం. వాడికి మొక్క మీద చెప్తాం. వచ్చినోడికి 4 రోడ్లు కూడా ఇతనికే వేస్తాం. గ్లాస్కే వేస్తాం. మా పానీలంతా గ్లాస్కే వేస్తాం. ఎందుకు 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 పవన్ కళ్యాణ్ గారు మంచోడేనా? 5 సంవత్సరాల పరిపాలన ఏం బాగాలేదు, వరస్ట్ అనమాట. ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు వేస్ట్, సొంత వేస్ట్. మత్స్యకారు డబ్బులు వేయలేదు, 18,500 వేయలేదు, పిల్లలకి ఫీజు డబ్బులు వేయలేదు, ఏం వేయలేదు. అందుకే మాకు పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు మీ తరపున ఎంతమంది ఓటు వేపిస్తారు? మా తరపున చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం 1,00,000 ఓట్లు ఉంటాయి మా వైపు. అంతా పవన్ కళ్యాణే, పక్క జనసేన. ఇక్కడ వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరిపోదా? సరిపోదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా సరిపోదు. తీసుకునే వేస్తారా? తీసుకున్నా సరే జనసేనకి ఓటేస్తాం మేము. నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచారండి. డిఎస్సి తీయలేదు, నమ్మించి మోసం చేశారు జగన్. నిరుద్యోగులు ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నారండి, ఎంబీబీఎస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఏముందండి నిరుద్యోగులకు ఏమి ఇచ్చాడండి ఆయన? జగన్ మాత్రం ఓటేనండి, ఈసారి ఓటేనండి, గ్లాస్కే వేస్తాను. థ్యాంక్ యూ. ఉప్పాడండి, పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం గౌంటుపురం అండి. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చామండి. చూసారు ఎప్పుడైనా? ముందు ఒకసారి చూసామండి, అక్కడికి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. ఎలా అనిపిస్తుంది? గెలుస్తాడా మంచి? గెలుస్తాడు అనుకుంటున్నామండి. వైసీపీ వాళ్ళు ఓటుకి ₹1,00,000 ఇస్తా అంటున్నారు. ఇచ్చుకోమండి, తీసుకోవాలి. తీసుకోవాలి. ఇచ్చుకున్న పవన్కి వేస్తామండి. ఎందుకమ్మా? పవన్ కళ్యాణ్ ఇష్టపడి మాకు, మా అల్లుడికేంటి, మా అమ్మాయికేంటి, మా అందరికీ మా పవన్ కళ్యాణే కావాలండి. మా పవన్ కళ్యాణ్ ఇష్టమండి అన్నాడండి మాకు. ఆయన గుర్తేంటి? గ్లాస్ 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 అండి. ఎంతమంది వేపిస్తారు? సమానమండి మాకు. ఎంతమంది వేపిస్తారు ఒక్కొక్కరు? మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా అల్లుడు గారండి, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ 5 ఉన్నాయండి మాకు. ఊరు మొత్తానికి చెప్పుకున్నారా? చెప్తున్నాను, మేము అందరికీ కూడా చెప్తున్నాండి. మా పవన్ కళ్యాణ్కి వేయండి ఓటండి. ఇలా వస్తున్నారండి పవన్ కళ్యాణ్, ఎలాగ వస్తున్నారు వెళ్ళిపోవాలంటారా? బాబాయ్ మేము నుంచోలేము, మేము ఇక్కడ ఇక్కడ ఆపుతారని కదండి ఆడవాళ్ళు ఇక్కడ అదండి టెంపుల్కి వెళ్ళలేకండి, చాలా జనం. ఎలా ఉంది 5 సంవత్సరాలు ఎలా ఉందమ్మా? 5 సంవత్సరాలు ఇచ్చుకున్నారా? ఇచ్చి వాళ్ళకి ఇచ్చారండి, దానికి ఏముందండి? ఆయన కల్పించే ఇల్లు కల్పించే ఈ చుట్టూ ఇల్లు కూడా చూద్దామండి. మా పవన్ కళ్యాణ్ రావాలండి. రావట్లేదండి. ఎంపీగా ఇక్కడ 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ తరపున, వైసీపీ తరపున సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వేస్తారు? అంటే మీరు 2 ఓట్లు వేయాలి, ఒకటి కాదు, 2 గాజులేసుకు వేయాలి, అటు ఇటు. ఇటు గలాసే అటు గలాసే 2 గ్లాసులుగా చెప్తామండి. మీ పేరు? మంగండి. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారు? చూడడానికి వచ్చామండి, ఓటు కూడా వేసి గెలిపిస్తామండి. 10,000 ఇస్తే ఎవరు ఇచ్చిన డబ్బులు ఇచ్చుకోమండి. తీసుకున్నా జనసేన జనసేనకి తీసుకోమండి. వద్దానండి, మీరు ఇచ్చా మేము ఉంచుకుంటాం, డబ్బులు మాత్రం వద్దానండి. అది కక్షలు ఉంటాయి కదండి, అంతకు ఇచ్చుకున్నా ఒకవేళ పవన్ కళ్యాణ్ రావాలి. చూడాలండి, పవన్ కళ్యాణ్కి వేద్దామనండి. మరి పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఇప్పుడు ఎలా గెలుస్తాడు? ముందుసారి కూడా వేసామండి, మాకు ముందు ఇక్కడ కాదు ఆయన పోటీ చేసిన భీమవరంలో గాజువాకలు ఓడిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎలా గెలుస్తాడు? అంటే రాజకీయంలో బోల్ అంత డబ్బు కావాలి, ఓటుకి డబ్బులు, మనోడి దగ్గర డబ్బులు లేదంటాడు. ప్రేమ ఉందండి, ప్రేమతో అంతే అండి, డబ్బుతోటి కాదండి, రావాలండి. పిల్లలకి బాగా పిచ్చండి, మా అల్లుడి గారికి, మా బాబుకేటి, మా ఆయన గారికి, అందరికీ ఇష్టమైంది. అందరూ ఒకసారి జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై
జనసేన జై జనసేన. జై జనసేన. మా పేరు నీలిమ. పర్లేదు. ఏం చేస్తాం, చదువుతున్నారా? డిగ్రీ చదువుతున్నాను. అయిపోయిందా? అయిపోయింది సార్. వచ్చే నెల 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ పార్టీ తరఫున గీతా గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారే నెగ్గుతారని అనుకుంటున్నాం. నెగ్గాల అంతే మా కోరిక. ఎందుకు, ఏం గుర్తు పవన్ కళ్యాణ్ గారు గుర్తు ఏంటి? క్లాస్. క్లాసా? మీకేంటి ఇక్కడ మేజర్ సమస్యలు ఏంటి ఇక్కడ? మాకంటే ఏం లేవు కానీ కాలనీలో వాటర్ యూజ్ చేసుకుంటున్నాం, ఇంట్లోనే అవి పోతలేదు, బయట గుంటలు తీసుకొని ఉంటున్నాం. డ్రైనేజీలు ఇప్పించాలి చాలు మాకు, అంతే ఇంకేం లేదు. అదొకటే పవన్ కళ్యాణ్ గారిని చేయమని కోరుతున్నాము, అంతే చాలు. ఏంటిది అడ్రస్ ఏంటి ఇక్కడ? ఉప్పాడ కొత్తపల్లి ఎస్సీ కాలనీ. అందరూ పవన్ కళ్యాణ్ మా కాలనీలో చాలా మందికి చదువుకున్నారు కానీ జాబ్స్ లేవు, అందరూ అలాగే ఉన్నారు. అదొకటి కూడా చెప్పాలి సార్. ఖాళీగా ఉన్నారు. డిగ్రీ చదివారు, పీజీలు చేశారు, ఎవరికి జాబ్స్ లేవు, అంతే చాలు. అవి ఒకటి ఇప్పేస్తే చాలు మాకు. డ్రైనేజీలు, జాబ్లు మమ్మల్ని డెవలప్ చేయండి అంటే మా ఊరిని చాలా ఇబ్బందిగా ఉంది, అవి కూడా తగ్గించాల చాలు. జై జనసేన. అమ్మ మీ పేరేమిటండి? మహాలక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఇక్కడ జనసేన పార్టీ తర్వాత వైసీపీ పార్టీ రెండిట్లో ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? జనసేన వస్తుంది అనుకుంటున్నాను. కారణం తెలుసుకోవచ్చమ్మా? కారణం అంటే ఆయన రావడం మాకు ఆనందంగా ఉంది, అంటే పనులు జరుగుతాయి అని అనుకుంటున్నాం. రోడ్లు అవి బాగాలేదు ఇప్పుడు వరకుని. కొంతమంది డ్వాక్రా గ్రూపులకి కూడా డబ్బులు వేసి చాలా అన్యాయంగా ఉన్నట్టుంది. వచ్చిన వాళ్ళకి వచ్చే, రాని వాళ్ళకి లేదు. అవి చాలా బాధాకరం అయ్యి కొంతమందికి. దానివల్ల కొంత కరెంటు బిల్లు కూడా బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. పిల్లలు చదువులకని వేసిన డబ్బులు కూడా కట్ చేయడం అయ్యి కొన్ని రావడం, కొన్ని రాకపోవడం. డబ్బులు వచ్చాయమ్మా మీకు అసలు? మాకు చిన్నపిల్లలు లేరు, మేమిద్దరమే. మా పిల్లలు కూడా లేదా. వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి అనుకుంటారు కదా, దాన్ని బట్టి. రోడ్లు మాత్రం బాగా ప్రమాదకరంగా ఉన్నాయండి, అస్సలు బాగోలేదు. వాళ్ళు వచ్చి ముందు మాత్రం రోడ్లు గుంతలో ఏదో మట్టేసి కప్పెడుతున్నారు. మరి రోజు ప్రయాణం చేసి ఓటేద్దామని అనుకుంటున్నాను. జనసేనతో ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందంటారా? వచ్చిందండి. అభివృద్ధి అంటే మీకు అంటే కేవలం రేట్లు అనుకుంటున్నారా, ఇంకా ఏమనుకుంటున్నారు? రేట్లు కూడా బాగా పెరిగిపోయింది. చెప్పినప్పుడు ఒకలా ఉంటున్నాయండి, చేసేటప్పుడు ఒకలా ఉంటున్నాయి. చెప్పినప్పుడు తక్కువ మేము ఇది ఇస్తాం అది ఇస్తామని అంటున్నారు, చేసేటప్పుడు ఓ దాని మీద కోటి ఓ దాని మీద కోటి ధరలు పెంచుతూ ఉంటున్నారు. గ్యాస్ రేట్ల గురించి చెప్పండి ఒకసారి. గ్యాస్ రేట్లు ఇప్పుడు తగ్గిందండి ఎలక్షన్ దగ్గరికి వచ్చే, కానీ అంతకు ముందు అయితే 1200, 1150 అలాగా ఎక్కువగా ఇచ్చాము. ఇప్పుడు వచ్చిందండి తక్కువ ఎలక్షన్ ముందు. కరెంట్ బిల్ అయితే బాగానండి, లా సాధ్య అంటున్నారు, ఈ సాధ్య అంటున్నారు, ఏ సాధ్యం చదువుకున్న వాళ్ళకంటే కొంచెం తెలుస్తాయి. మరి చిన్న చిన్న ధర్నాలు పెట్టి అడిగేవారు, మరి ఈ ప్రభుత్వంలో అలా ధర్నాలు మరి పెట్టి అడగలేదు. మరి సామాన్యులు ఎలా కట్టగలరండి అంతే కరెంట్ బిల్లు వచ్చేస్తేని? మరి బతకాలి కదండి పిల్లలతోటి, జీవనోపాధి మరి చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకున్న వాళ్ళకే ఇంత కరెంట్ బిల్లు వచ్చేస్తుంటేని మరి పిల్లల్ని అది ఎలా పోషించుకుంటారు? బియ్యం రేట్లు బోల్డ్ ధర పెరిగిపోయింది మొత్తం అన్నీ. ఇంకెలా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్, అందుకేనండి మేము ఇష్టపడుతున్నాం. నాన్ లోకలేనా? అయినా ప్రతిదానికి మాట్లాడే విధానం అన్నిటికి ఆయన మాటలు అన్నీ బాగుంటాయి. కష్టమేటో తెలుసు, ఆయన దగ్గర ఉన్న రూపాయి పెట్టనని చూస్తారు, దాని గురించి మేము ఇష్టపడతాం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేశారమ్మా ఒకసారి? ఏమేం చేసి మేము ఎక్కువ టీవీ చూడడం, కానీ ఆయన దగ్గర ఉన్న డబ్బులు లేని వాళ్ళకి పెట్టడం, రైతులకి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి సహాయం చేయడం, ఈ మారుమూల ప్రాంతాలని కూడా చూడరు, వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఆయనకు ఉన్నంతలో సహాయం చేస్తారు, ఆయన దగ్గర దాచుకోరేది. చాలా మంది పిల్లలు చదువుకుని ఉండిపోతున్నారు కదండి, వాళ్ళకి జాబులు తీస్తలేదండి, అసలు ఉద్యోగాలు తీయాలి కదండి. వాళ్ళు ఎంతెంతో చదువులు చదువుతున్నారు. ఇప్పుడు రోడ్లు బాగు చేయడం అది కావాలి, కానీ చదువుకున్న పిల్లలు కూడా ఎంతో కష్టపడి చదువుకుని వాళ్ళు ఎంతో అలా ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా పోస్టులు తీయకుండా వాళ్ళని ఎలా ఉంచడం కూడా చాలా కష్టం కదండి. మా ఇంట్లో మా ఆడబడి చాలా చదివారండి, ముగ్గురు. వాళ్ళు ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది, పాపం ఏమీకి రాలేదు. వాళ్ళు చదివింత వృధా అయిపోతుంది కదండి. అంటే వాళ్ళకి వయసు ఇంకా ఉందా? ఉద్యోగం వచ్చే వయసు ఇంకా ఉందమ్మా?
ఉంది. వాళ్ళకి వయసు వాళ్ళనే కదండి, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు కదండి. చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివిస్తారంటే వాళ్ళు ఎందుకు చదివిస్తారండి? కనీసం జాబులు వస్తాయనే కదా. మరి జగన్ గారు డిఎస్సి తీస్తానన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి వాటి గురించమ్మా? ఎన్నో మనకి ప్రభుత్వం ఇస్తుంది అంటే మనం తీసుకుంటే మన దాకా వచ్చి ఎదటోళ్ళకి కూడా రావాలి కదండి. ఇప్పుడు మనకి డబ్బులు వచ్చే ఇచ్చారన్నది ఒకటి, కానీ ఇప్పుడు సంక్షేమం కావాలా మీకు అభివృద్ధి కావాలమ్మా? అది కావాలండి, అది కావాలండి. దాంతో పాటు పిల్లలు చదువుకున్న భవిష్యత్తుకి కూడా కావాలండి. ఇప్పుడు బాగా కొంతమంది ఒక పేరెంట్స్ ఉంటారండి, బాగా నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో పూట తినక పిల్లల్ని చదివించుకుని వాళ్ళకి ఏ పోస్టులు తీయకుండా వాళ్ళు అలా ఉండిపోతే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఉద్యోగం ఒకటే కాకుండా ఉద్యోగం చెయ్యాలనే అని లేదు కదా, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని దాని ద్వారా కూడా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు కదా. అలాగా నిలబెట్టుకుంటారండి కొంతమంది. అలా కాకుండా ఇలా చదువుకుని అదే కావాలన్న పోస్టులు కూడా ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళని ఏ పోస్టులు తీయాలి, దేనికన్నా వెళ్దాం అని ఏమీ లేదు కదండి. ఇప్పుడు వాళ్ళ 15,000 ఇస్తున్నారంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వక అవన్నీ చాలా కష్టంగా ఉంటాయి కదండి. కానీ ఈయన వస్తే ఈయన చాలా మందికి లేని వాళ్ళకి తన దగ్గర ఉన్నది కూడా ఎదుటోళ్ళకి సాయం చేసి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. అందుకనే ఇప్పుడు మేము ఆయన రావాలి అనుకుంటున్నాం. అందుకండి ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రభుత్వం బావాలండి, నిరుద్యోగులు ఉండకూడదు. మా ఇంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు పిఠాపురంలోనే అలాగే కాకినాడ పార్లమెంట్లో కూడా జనసేన చేస్తుంది. మరి అవునండి, నేను చేస్తానండి. రావాలి కదండి మరి. జై జనసేన. అయినా మా మామయ్య గారండి కరెంట్. సార్ మీ పేరేంటండి? త్రిమూర్తులు గారు. కుంటుతో నడుస్తున్నారు, మీకు పెన్షన్ వస్తుందండి? ఆయన చెప్పలేరండి, నేను చెప్తాను. కాలు ఆయనకి యాక్సిడెంట్లోని కాలు ఇరిగిపోయిందండి. ఇరిగిపోయిన తర్వాత ఒకసారి ఇరిగిపోయింది. పాప మా ఊకు కింద నడుస్తారు. ఆయన ఎన్నోసార్లు పెన్షన్ గురించి తిరిగారండి, కాగితాలు పెట్టారండి, అవి పెట్టారండి. పెట్టినా కూడా ఇప్పుడు వచ్చి ఆయన పెన్షన్ ఇవ్వలేదండి. కాగితాలు అంటే మీరు సర్టిఫికేట్ చేయించుకున్నారా? చేయించారండి, మండల ఆఫీస్లో పెట్టారు. వికలాంటి అన్నారు. పోనీ అంత అలాగ మేము అందరికీ తెలియని వాళ్ళు చెప్పినప్పుడన్నా చేయాలి కదండి. ఇప్పుడు వచ్చి ఆయనకి రాయలేదండి అసలు. వ్యాపారం ఉంది, వ్యాపారం అంటే కష్టపడి బతికిదే కదండి. మేము అందరం కష్టపడి చేసుకుంటామండి. అందులో బతికేటప్పుడు అందరికీ ఫ్రీగానే కదండి ఇస్తున్నారు, మాకే కాదు కదా. ఎన్నిసార్లు అండి కాగితాలు అంటారు, అవన్నీ పూజ చేసిన తర్వాత అన్నీ అవ్విన తర్వాత ఆయనకి రావట్లేదండి. కరెంట్ బిల్ ఎక్కువ. ఇప్పుడు వ్యాపారం మీద కరెంట్ బిల్ రాదండి, ఇంట్లో వాడుకుని మాది మేము సొంతంగా చేసుకుంటామండి. అందరం అత్తయ్య మామయ్య మేము అందరం కలిసి. ఇప్పుడు వచ్చి రాలేదండి ఆయనకి. మరి అలాంటి ఒక దగ్గర వచ్చి ఒకరికి ఎత్తే ఇంకొకరికి. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మీకు అవన్నీ అందుతాయని ఆశిస్తున్నారమ్మా? ఆశించండి. పవన్ కళ్యాణ్ గారికి వేద్దామని అందరికన్నా. మా ఇంట్లో మొత్తం 15 ఓట్లు ఉన్నాయండి. 15 ఓట్లు కూడా ఆయనకి వేస్తామండి. రెండు ఏంటంటే పార్లమెంట్ కూడా ఉంది. 15 మంది ఉన్నామండి, 2 ఓట్లు అందరికి పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి, ఆయన్నే గెలిపిద్దాం అని అనుకుంటున్నాం. మీ పేరు? సన్యాసం అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? చేనేత. అవునా, ఎలా ఉంది వ్యాపారం? నాదేం బాగోలేదండి, నా పరిస్థితి ఏం బాగోలేదు. 24,000 ఇస్తున్నాడు నెలకి, సంవత్సరానికి. ఏంటి నాకు 24,000 ఏమి రాని. మగ్గలేని వాళ్ళకి ఎవరండి? అవి అంది వాళ్ళకి అందుతాయి, మా లాట వాళ్ళకి అందవండి. అవి అంది వాళ్ళకే, మా లాట వాళ్ళకి అందవు. లప్పించిందే తప్ప మా కొంపలో ఏం లేవు. అందరికీ అమ్మఒడి అవన్నీ అందుతున్నాయి కానీ మగ్గాల డబ్బులు మా లాట వాళ్ళకి ఏమీ లేదు. మాకు పిల్ల లేదు, జల్లా లేదు. మేము ఎలా బతుకుతున్నాం మాకే తెలుస్తలేదండి. రేట్లన్నీ పెరగడం వల్ల మీకు చాలా ఇబ్బందే అండి. ఇబ్బంది అంటారా? తిండి తిప్పలే లేకుంటే ఓ రోజు ఉంటే ఓ రోజు లేనట్టు ఉంటుంది. మా బతుకులు అలాగ ఉన్నాయి, ఏం చెయ్యం. ఇవ్వండి మా భర్త ఇలాగ ఉన్నారు, పని చేయలేదు. కూర్చోండి. అందుకని ఇవన్నీ నొక్కేసాడని ఎంతో ఆశపడ్డామండి, ఏవి పడలేదండి. ఎవరికి వేస్తారు మరి ఈసారి ఇక్కడ? ఎవరికి వేస్తాడు, మాకు ఎవరు చూస్తే అలాగే వేస్తామండి. అవి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు తెలుసా? చేస్తున్నారు, తెలుసు. ఏంటి గుర్తు ఏంటి అయింది? గ్లాస్ అండి. మంచోడేనా? మంచి చెడ్డ ఏముందండి, మాకు చూస్తే చాలండి. ఆయన బట్టలు వేసుకున్నవి కూడా చేనేత బట్టలే. అవునండి. ఎవరు వేసుకోరు, ఆయన బ్రాండ్ అంబాసిడర్. అవునండి.
దాన్ని ప్రమోట్ చేస్తారు. ముసలిదానికి కూడా లేదు దారి. లేదండి. పెన్షన్ లేదా? పెన్షనే ఉంది బాబు, పెన్షనే ఇస్తారు. 35 కేజీలు బియ్యం కూడా ఎవరు? 5 కేజీలు బియ్యమే మాకు గతి. నాకంతే అండి, 5 కేజీల బియ్యమే ఇస్తారు మనిషి. పోయినసారి ఎవరికి వేసారు ఓటు? పోయినసారి నేను మామూలుగా ఎప్పుడు తెలుగుదేశంకే వేస్తానండి, సైకిల్కే వేస్తానండి. ఎప్పుడు వేసినా నాకు ఓటు వచ్చింది నేను సైకిల్కే అండి. ఇప్పుడు గాజులాజ్కి వేస్తున్నారా? ఏమో తెలియదండి పార్టీలు కలిసినాయి కదా తెలుగుదేశం. అండి, మరి నాకు తెలియదు కదండి. ఎవరైనా మీరు ఎవరికి వేస్తారు? వాళ్ళు డబ్బులు ఏమైనా ఇచ్చినా భయాన్ని వాళ్ళు తినేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి ఇస్తున్నారా, 1 రూపాయి ఇస్తున్నారా, అలా తిరగడం వస్తుందండి. ఏం చెయ్యం మరి. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మీకు ఊరుకు మంచి పేరు వచ్చినట్టుంది. ఏమో వస్తే మంచిదే కదండి, మంచిదే కదండి. ఓకే అమ్మా, అలానే కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇలాగ నిన్న అలా తిరిగాము, 1 రూపాయి ఇవ్వలేదు. ఇవాళ ఎలా కూకున్నాం, ఎవరిస్తారు? ఎక్కడ తిరిగారు? నేను ఏదో అలా సరదా తిరిగేసాం. గీతా గారు వైపు తిరిగారండి. అలాగా ముసలోళ్ళు వెళ్తారేటండి. ఇంట్లో ఉండడం కన్నా కష్టం. ఇల్లు ఎక్కడ నాగమణి. మీ పేరు? ప్రమీల. ప్రసన్న. చంద్రవతి. ఏంటి పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారా? చూడలేదు ఇప్పుడు దాకా? చూడలేదు, సినిమాలో పోతామే. ఏంటి మరి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఇంకా అక్కడ దాకా వెళ్ళాకండి. ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఈసారి? సూపర్గా ఉంటుంది. సూపర్. గెలుస్తాడా? వెళ్తారు. మరి పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయాడంటే ఇప్పుడు అంతా వచ్చారు కదా. అన్ని వేరు పిఠాపురం వేరా? అదే అంతా ఒకటే, ఏరియా అంతా ఒకటే. భీమవరం గాజువాకలో ఓడిపోయాడు కదా, వాళ్ళ కాదుగా మీరు. కాదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? గలాస్. మీరు చెప్పండి. సైకిల్ గుర్తు. సైకిల్ నానమే మాట్లాడు. చంద్రబాబుది సైకిల్. పవన్ కళ్యాణ్ ఎవరికి వేస్తారు ఇక్కడ? గలాస్. గలాస్ వేస్తారా? వెయ్యాలి మరి. అవకాశం ఆయనకి ఇచ్చాం కదా, 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2వ అవకాశం వీళ్ళకి ఇద్దాం. ఏమైంది తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈయన ఏం చేస్తారు? ఆయన చీటు కత్తుకుని మరి పెద్దలంక చూస్తాడో చూడరో తెలియదు. మరి చూస్తే పుణ్యమే, చూడకపోతే ఏమో ఆ పెద్దల పాపం. అది పిల్లలు గట్టా చదువుకున్నారు కనుక మరి వాళ్ళకి ఏదైనా కొంచెం న్యాయం చేసి మాట్లాడి ముసలోడుకు కూడా న్యాయం చేస్తే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? అది బాగానే ఉన్నది కానీ బాగానే ఉంటుందో కొంచెం అన్ని రేట్లు పనిచేశారు బాగా, బాగానే పనిచేశారు కానీ రేట్లు ఏదైనా మాట్లాడుకో. ఇటు డబ్బులు ఇస్తున్నాడు, అటు తీసుకుంటున్నాడా? ఏం డబ్బులు ఇస్తున్నారో, డబ్బులు కింద అయిపోతున్నాయి. ఏం డబ్బులు ఇస్తే మాత్రం సుఖమేనా? అంతా అలాగే అయిపోతుంది అంతే, సునాబీ కింద. మీరు ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తాం బాబు, వ్యవసాయం పని. ఉన్నాయా? ఏం పనులు ఉంటున్నాయి నాన్న, ఇప్పుడు ఏం పనులు ఉంటున్నాయి? చేయగలుగుతామా? ఎంకులు ఎరిగిపోయినాయి, ఇంకేం పని చేయలేకపోతున్నాం. ఇసుక వేయడం వల్ల బోలని పనులు అయిపోయినాయి. ఆయన కాళ్ళు నొప్పులు, మాకేమో ఎన్నుపోస బాధ అరిగిపోయింది, ఇంక చేయలేకపోతున్నాం. వ్యవసాయ పనికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ ఇంకెవరు చేస్తారు? కొడుకుల మీద ఆధారం అంటే మరి వాళ్ళకు కుటుంబం పిల్లలు పోషించుకోవాలి కదా. మాకేం పెడతారు చెప్పు? ఏదో మమ్మల్ని వదిలేలాక అలాగలా చూస్తున్నారు. మీ ఊర్లో పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది కొంచెం పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ పెంచడానికైతే మరి ఘనంగానే అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది అన్నది తెలీదు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాగా మాట్లాడతారండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడలేనన్నా. మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల? మీ ఊర్లో పోటీ చేస్తుంది, పోటీ మంచి గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే అయితే మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు? అలా మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. అంటే ఈయన వస్తున్నారు, యువతకి ఏమన్నా చేస్తారేమో అన్న ఆలోచన అయితే ఉంది. పోయినసారి ఎవరికి వేసారు ఓటు? పోయినసారి మేము ఇది జగన్ గారికి వేసామండి, ఫ్యాన్కే వేసాము. అయితే ఈసారి ఈయన గెలిపించి చూడాలి, ఈయన ఏం చేస్తారనేది భవిష్యత్తు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? గ్లాస్. ఎలా ఉంది 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు కూడా బాగానే ఉంది. చెప్తున్నాం కదండి బాబు, 5 సంవత్సరాల్లో ఏముంది? ఇంకా ఏదో ఉన్నంతలోనూ తిన్నామా పడుకున్నామా లేచామా, కష్టపడినాక ఏమైనా దారి కాపాడుతుందా దేవుడే చూపిస్తావా అంతే, అలాగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది? గ్యాసులు మాత్రం 1200, 1700. మాకులాంటి ఏం కొనుక్కోగలుగుతున్నానా? ఇసుక రేట్లు కూడా ఐరన్ పెరిగిపోయింది, రేట్లు అయిపోయింది. ఇసుక రేట్లు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉండేది? ఆయిల్ ప్యాకెట్ 170, 180. ఇప్పుడు 200 కమ్మింది, 170. ఇప్పుడు 150 ఇప్పుడు రేటు.
ఏదో ఇది కాదు రేటు ఇంకా తగ్గించున్నదంటే అందరూ 100 గ్రాముల నూనె తగ్గించి 115కి ఇస్తున్నారు. ఇంకో ఈ సుఖమేట ఆ నూనె ఇందులో తగ్గిపోతుంది కదా. మా ఇంకా ఏమి మిగిలిపోయింది ఏముంది బాబు చెప్. ఏదో ఒక అన్న డబ్బులు ఇస్తే వాళ్ళైనా వీళ్ళైనా ఏదో ఒక అన్న డబ్బులు ఇస్తే బతికి వాళ్ళు కాళ్ళ చేతులు అన్నట్టు ఉన్నది దేవుడాని. ఇది పని. అంటే ఏమి పేరు? సిద్ధాంత పార్వతి అండి. కొటాన్సల్లి ఊరి చచ్చిపోతే నేను పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చారా? చూసారు అంతమంది ఎప్పుడైనా? చూసాను. చూడలేదా? నడిచి వెళ్ళాకండి. ఎవరు చేస్తారు ఇక్కడ ఓటు పిఠాపురంలో? ఇతనికండి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ఆయన గుర్తేంటి? గళాదు ఆహా. తెలియదు. ఎలా తెలుసు మీకు? అలా తెలిసండి మా వాళ్ళందరూ చెప్తున్నారు కదా. ఏమని చెప్పుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి వేయండి గలాస్తే మనం గుర్తుంటున్నారు. అలాగే వేస్తానండి. మా వాళ్ళు ఎలా నడితే మేము అలా నడుస్తాం. బాబు మనసులో ఉండాలి. ఏం చెప్తే మీకు తెలుస్తుందండి. మా మనసులో అలా అంటాం. మన అభిమానంగా ఎత్తే మనం వేయాలండి. ఎంతమంది చెప్పినా ఒక్కొక్కడు బుర్రకి ఎక్కదండి. మరి పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఇప్పుడు ఎలా గెలుస్తాడు? మన మీద వేయాలండి. మరి ఓటీ వైసీపీ ఓటీ డబ్బులు ఇస్తే డబ్బులు తీసేసుకోవడం అండి. తీసుకుని మరి తీసుకోకపోతే ఇంకేం చేస్తామండి? మరి ఇస్తుంటేనే తీసుకుని తీసుకోకపోతే ఎవరికి వేస్తారు? మంచోడండి పవన్ కళ్యాణ్. మంచిదండి. మంచిది కదండి. రాజకీయాల్లో 3వ వ్యక్తిని రానిరు డబ్బుల్లో అంటాడు మనోడు. సరే ఓకే. నా పేరు సత్య. ఏం చదువుతున్నావమ్మా? నాకు చదవట్లేను, బిజినెస్ అండి నాది. ఏం బిజినెస్? అది 1 గ్రామ్ జ్యువెలరీ షాప్ అండి. రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. ఎలా ఉంది బిజినెస్? ఏవీ లేదండి అసలు జగన్ వచ్చాక. ఏం లేదా? ఏవీ లేదండి. ఎందుకు లేదు? ఏముందండి, పరిపాలన ఏం చేస్తున్నాడండి? అందరినీ ఎక్కడికక్కడ ఏదో రూపాయలు ఇచ్చేసి వేసుకొని పెడుతున్నాడండి. 10,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడండి? మన దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి ఇస్తున్నాడండి. వాళ్ళకి అర్థం కావట్లేదు జనాలకి. పిచ్చి జనాలు మళ్ళీ జగనే కావాలంటున్నారు. జగనే కావాలంటే మళ్ళీ ఎక్కడికో పోతారండి, 80లోకి పోతారండి. పోయినసారి ఎవరికి వేసారు ఓటు? వైఎస్ఆర్కి వేసామండి. మరి అటు నుంచి ఇటు ఎందుకు మారారు? వైఎస్ఆర్ని చూసామండి, అందరూ ఒకసారి చూడాలన్నారని చూసామండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదా. వైఎస్ఆర్ని చూసాం. మరి వాళ్ళు ఓటుకి డబ్బులు ఖర్చు పెడతారు కదా, మరి ఎలా గెలుస్తాడు పవన్ కళ్యాణ్? ఓట్లు డబ్బుకి వచ్చినప్పుడు జనాలు మారారండి. డబ్బు కోసం ఎవరో చూడలేదు. ఒకవేళ డబ్బు ఇచ్చినా కూడా తీసేసుకుంటారండి. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి వేస్తారండి. మార్పు వచ్చింది. మార్పు వచ్చిందండి, ఎప్పుడో వచ్చిందండి. ముందు ఇప్పుడు ఇంకా ఉండి కొళ్ళు అర్థం అవుద్దండి. మరి రోడ్ల వ్యవస్థ ఏంటి? రోడ్లు ఎక్కడ వేయలేదండి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఎక్కడ రోడ్డు పనే మొదలెట్టట్లేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా కనీసం డ్రైనేజ్ కట్టారండి, కాలువలు కట్టారు, కనీసం శంకుస్థాపన చేశారండి. దేనికైనా జనాలు ఎంత ఇబ్బంది పడి వెళ్తున్నారండి దేనికైనా. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డబ్బు ఉండదు కానీ రోడ్డు శాంక్షన్ అని డబ్బు అంతా ఏమైందో తెలియట్లేదండి. రోడ్లకి ఎంత డబ్బు శాంక్షన్ చేశారు కదా, డబ్బు అంతా దేనికి? పథకాలు దేనికండి? ఇప్పుడు అమ్మఒడి ఉందండి, గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వాలి కానీ ప్రైవేట్ స్కూల్కి ఎందుకండి? మరి పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు అంటున్నారు, గీతా గారు లోకల్ అంటున్నారు, ఎలా చూస్తారు? గీతా గారు లోకల్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు, నాన్ లోకల్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపండి. తిరుగులేని మెజారిటీతో గెలుస్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఎంత వస్తుంది మెజారిటీ? 1,00,000 పైన ఓటింగ్ వస్తుందండి. ఎంపీ ఎవరికి వేస్తారు? కాకినాడ ఎంపీ ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున, సునీల్ గారు వైసీపీ పార్టీ తరఫున చేస్తున్నారు, ఎవరికి వేస్తారు? ఉదయ్ గారికి వేస్తారండి. ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి వేస్తారు. మాది కాకినాడ రోలర్ అండి, తిమ్మాపురం అండి. మాది 2 ఓట్లు గ్లాస్కి వేస్తాను. మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయండి, 12 గ్లాస్కి వేస్తామండి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. జై సేన. జై పవన్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తేంటి? ఏం గుర్తేంటి? ఎవరికి వేశారు? ఈసారి ఆయనకు వేసి చూద్దారనేసండి, ఏం చేస్తాడని చూద్దామని. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి, అది బాగానే ఉంది. కాకపోతే ఈయన కూడా అవకాశం ఇద్దామని ఇస్తామనండి. పిల్లలు కూడా ఇంకా అందరూ కూడా ఊపు మీద ఉన్నారండి. అన్ని పార్టీలు కలిసి ఇక్కడ ఒక మాట మీద ఉంటామండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. మాకు ఏ లోటు చేయలేదు, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఈయనకి కూడా ఒకసారి చూద్దామని చూస్తున్నాం అంతే. ఎలా అనిపిస్తుంది? మీ ఊర్లో పోటీ చేస్తున్నాడు కదా, అదృష్టం మీకు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అందరూ బాగుంది. పవనే వచ్చేస్తారని అంటున్నారు. జై జనసేన. జై సల్లా సూర్యవతి ఉప్పాడండి, క్వాలి అండి, ఉప్పాడండి. పిఠాపురం నియోజకవర్గం.
మరి మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. గెలిపించుకుంటారా? గెలాలనే చూస్తున్నామండి. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. గుర్తేంటి? ఏంటి గాజు గ్లాస్ అండి, గ్లాస్ గుర్తు. 5 years ఎలా ఉంది రూలింగ్? బాగానే ఉందండి. జగన్ గారు బాగానే ఉందా? ఎవరు వచ్చినా బాగానే చేస్తున్నారులేండి, మాకు ఏ లోటు చేయలేదు కానీ అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. పెరిగాలేండి మరి. చేనేత చేనేత అండి, చీరలో వరకు చేస్తామండి. చేనేత వాళ్ళకి అసలు పనుల్లో 24,000 ఇచ్చినా కూడా మొత్తం రేట్లు పెరిగిపోవడం వల్ల రేట్లు చాలా పెరిగిపోయినాయండి, ధరలు పెరిగిపోయినాయి. పడుగులు కూడా సరిగా ఉండలేదండి మాకు, అదే ఇబ్బంది వస్తుందండి. రోడ్లు అంటున్నారు. ఆ 24,000 ఇవ్వడం వల్ల ఏమీ లేదు, ఏమీ లేవండి అసలు. 24,000 అయితే ఏం ఉపయోగం లేదండి మాకు, ఇంకా ఖర్చులు ఎక్కువైపోయినాయండి. పడుగులు లేవు, నేతల్లో ఏమీ లేవండి. కుర్రోళ్ళు చదువుకుని ఉన్నారండి, వాళ్ళకి జాబులు కూడా లేవండి అసలు. మా అబ్బాయి ఎక్కడంగుల అబ్బాయి అండి, పెన్షన్ 3,000 ఇస్తున్నారు కానీ ఏదో చిన్న జాబ్ అడిగామండి, ఏ జాబు లేదు. ఎవరికి వేసారు ఓటు? జగన్కి, జగన్ గారికి వేసామండి. అదే అండి, చిన్న జాబ్ గురించి చూసుకుంటున్నాడు కుర్రోళ్ళకి. ఇస్తున్నారండి పెన్షన్ 3,000 ఇస్తున్నారండి. ఏంటి పెన్షన్ కాదండి, మాకు జాబ్ కావాలండి, కుర్రాడికి బతుకుదేరు జాబ్ కావాలండి, మాకేం పని ఉండాలండి. చాలా ఇబ్బంది పడిపోతాం. ఏమన్నాడంటే మీకు జాబ్ లేదు, మీకు డబ్బులు ఇస్తున్నా ఏంటి మాకు డబ్బులు వద్దండి, జాబ్ ఉండాలండి కుర్రాడికి. ముందు కుర్రాడికి అదేంటి, కుర్రాడు బతుకుదేరు ఉండాలి కదండి. పేరు లక్ష్మి అని. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వచ్చారా? ఈ వయసులో అవసరం మీకు? అవసరమని చూద్దాం మరి, ఏమి ఇది లేదు కదండి మరి. ఎలా అనిపిస్తుంది? మీ ఊర్లో పోటీ చేస్తున్నాడు కదా, అదే అండి మరి చూద్దాం. మంచిగా అనిపిస్తుంది. అదే చూద్దామండి, అందరూ పవన్ కళ్యాణ్ అందరూ ఓట్లు వేద్దామని అనుకుంటున్నాం. మంచోడేనా? ఆయన గుర్తేంటి? గలాసు మర్చిపోకూడదు. అలాగే అండి, మీ దయ్యండి మమ్మల్ని ఏమో చూడాలండి మరి. మరి మేము మాకు ఏమి పని చేసుకోలేకపోతున్నాం, ముసలోళ్ళం అండి, ఎన్నో పెళ్ళిళ్ళు చేసాం. అదండి మరి. అమ్మ, ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నామండి మా ఊరికి రావడం అనేది. అయితే ఒక క్వశ్చన్ అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నెగ్గాలనుకుంటున్నారు మీరు? కొత్తగా ఏదైనా మార్పు తెస్తారనుకుంటున్నామండి, ఇప్పటి వరకు ఉన్నదానికన్నా. అంటే మార్పు అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? విద్యా విధానంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఏదైనా సరే కొత్తగా అయినా మార్పు తెస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళ? మంచివారండి, అలా అడుగుతున్నారు. మీ అభిప్రాయం తెలుసుకోవాలి కదమ్మా. ఇంతవరకు మంచివారండి. మరి మార్పు తెస్తారని నమ్ముతున్నారమ్మా? పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా ముందు ముందు మంచి పనులు ఏమైనా చేస్తారు అలాగని చెప్పి రావాలని కోరుకుంటున్నామండి. సంక్షేమాలు మీకు ఏమైనా వస్తున్నాయా తల్లి? సంక్షేమాలు అయితే ప్రస్తుతానికి మేము అనుకోలేదండి. మీ పేరెంట్? సంధ్య అండి. సంధ్య అండి. మీరు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాను. వెంకటరత్నం. ఏం చేస్తూ ఉంటారు? హోటల్ అండి. హోటల్ బాగుందండి? బాగానే ఉంది. మరి అన్ని చోట్ల కూడా రేట్లు పెరిగిపోయినాయి, మీరు హోటల్ పెట్టుకున్నారు, మీకు అసలు ఏమనిపిస్తుంది? నేను హోటల్ నడపగలనా లేకుంటే ఏంటి అనిపిస్తుంది? హోటల్ నడపగలని అనుకుంటున్నానండి. రేట్లు పెరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, రేట్లు పెరిగిపోయినాయి, మీరు వాడే దినుసుల దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. మరి అన్నీ పెరిగిపోయినా నార్మల్ రేట్గా మామూలుగా సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి పన్నులు ఎవరి రేట్ సరిపోతుంది. అంటే మీరు ఒక విధంగా సేవ చేస్తున్నట్టు? సేవ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సేవ చేస్తున్నారండి ప్రజలకి. నీలిమ గారు, ఇప్పుడు వంగా గీత గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఆవిడ లోకలా అండి? లోకల్ అండి, పిఠాపురం. వంగా గీత గారిది పిఠాపురం అండి. పిఠాపురమా? ఆవిడ ప్రచారం బాగుందా? నెగ్గుతారండి? నెగ్గరండి, జనసేన నెగ్గుతుందండి. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నెగ్గుతుందండి. క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ గీతా గారు లోకల్, పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అంటున్నారు. లోకల్ నాన్ లోకల్ అని లేదండి, జనాల్లోకి ఎంతవరకు వెళ్ళింది అనేది ఇంపార్టెంట్ కదండి. లోకల్ అన్న ఈవిడే వెళ్ళాలని లేదు కదండి. మాకు జనసేన పార్టీ అంటే ఇష్టమండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. మేము పవన్ కళ్యాణ్ గారికే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ రోడ్లు అసలు చాలా అసలు చాలా దారుణంగా ఉన్నాయి. మరి అవునండి, రోడ్లు ఎక్కడా బాగోలేదండి. ఇప్పుడైతే మేము జనసేన రావాలని అనుకుంటున్నామండి, ఏదన్నా మార్పు ఉంటుంది అనేసి. జనసేన ద్వారా మీరు మార్పును కోరుకుంటున్నారు.